హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో చేసుకునే గోబీ 65 చూపించాలనుకుంటున్నాను మీకు సింపుల్గా. దీంట్లో వాడే పదార్థాలు కూడా తక్కువగానే ఉంటాయండి, ఎక్కువగా ఏం వేయలేదు. మన పిల్లలకైతే స్నాక్స్ కింద మనం తయారు చేసి పెట్టుకోవచ్చండి ఇంట్లో పిల్లలకి. చూసారు కదండి. ముందుగా అయితే క్యాలీఫ్లవర్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకునేలాగా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కొద్దిగా వాటర్ వేసి వేడెక్కిన తర్వాత కట్ చేసిన పీసెస్ దీంట్లో వేసేసి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఒక పొంగు వచ్చేంత వరకు వేడెక్కనివ్వాలి వాటర్ని. ఎందుకంటే మన క్యాలీఫ్లవర్లో కనిపించినవి చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ పసుపు ఉప్పు వేసి ఒకసారి ఇలా మరిగించడం వల్ల అవి ఏమీ ఉండకుండా క్లియర్ అయిపోతాయి దాంట్లో. ఇలా వాచి పక్కన పెట్టుకున్న వాటిని ఒక పల్చని క్లాత్పై వేసి వాటర్ ఇంకేంతవరకు 2 నిమిషాలు ఉంచాలి. ఈలోపు మనం కోటింగ్ రెడీ చేసుకుందామండి. కోటింగ్ కావాల్సిన పదార్థాలు వచ్చేసి మీకు బౌల్లో 2 స్పూన్లు కార్న్ ఫ్లోరు, 2 స్పూన్లు మైదా, క్రిస్పీ కోసం 2 స్పూన్ల బియ్యం పిండి కూడా వేసాను. 3 వేసిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకున్నాను ఫుల్గా. దీనికి సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి కోటింగ్లో. చూసారు కదండి. జీలకర్ర ధనియాల పొడి కలిపింది 1 స్పూన్ వేసాను. గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. మనం కావాలంటే కొంచెం స్పైసీగా కొంచెం వేసుకోవచ్చండి. చిటికెడు వంట సోడా. ఇవంతా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి కొంచెం చిక్కగా కలుపుకోవాలండి. ఇలాగా కోటింగ్ పట్టేలాగా వాటికి. మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి ఉడికించి కాలీఫ్లవర్ ముక్కలను, వాటి తీసుకొచ్చి దీంట్లో వేసేసి కోటింగ్ పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించలేదండి, అది 1 స్పూన్ తీసుకున్నాం. ఇప్పుడు వేస్తాను. అది కూడా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు అయితే నాననివ్వాలండి. అప్పుడు నానటం కోటింగ్ అంతా పట్టి నానిన తర్వాత క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. 15 నిమిషాల తర్వాత వచ్చేసి మీకు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దాంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ వేడి మీద వేసుకోవాలి. ఇవి బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుని అప్పుడు ఈ ఫ్రై వేసుకోవాలి. ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలండి. ముద్దలాగా వేస్తే పైన ఫ్రై అవుతే లోన కుక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా వేసుకున్న వాటిని క్రిస్పీగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి. గోబీ 65 రెడీ అయింది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి ఇవి సాస్ పెట్టి ఇచ్చేస్తే. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.